హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. రంజాన్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ లేవటం బాగా అలవాటు అయిపోయింది. అలారం లేకుండానే మెలకువ వచ్చేస్తుంది అనమాట. మార్నింగ్ సెహరీ కంప్లీట్ చేసేసుకున్నాము. నైట్ ఏవైతే లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయో వాటితోనే మేము సెహరీ చేసామండి. రైస్ ఒక్కటైతే పెట్టుకున్నాము. వేడి వేడి అన్నంలో ఇంకా నైట్ చేసిన కొబ్బరి చట్నీ, ఎగ్ బుర్జీ ఉంటే దాంతోనే తినేసామన్నమాట. ఇంకా నా హస్బెండ్కి టీ పెట్టేసి ఇచ్చేసాను. తను ప్రేయర్కి వెళ్ళారు. తను ప్రేయర్కి వెళ్ళగానే నేను కూడా ప్రేయర్ చేసేసుకున్నానండి. సెహరీ మనం 5 కల్లా కంప్లీట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక అరగంట అయితే పడుకున్నానండి. పడుకొని లేచి చక్కగా ఇంకా ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్నాను. హెయిర్ వాష్ అయితే చేసుకున్నాను అనమాట. నా ఫేస్ మీద చూసారా యాక్నే మార్క్స్ చాలా వస్తున్నాయి ఈ మధ్య. సో దానికోసం అని చెప్పి నేను కొన్ని ఫేస్ వాష్, కొన్ని యాంటీ యాక్నే సీరమ్స్, జెల్ అయితే వాడుతూ ఉన్నాను. ఓకే అనిపిస్తుంది. ఇప్పుడు గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తున్నాయి. నేను ఏం వాడుతున్నాను ఏంటి అనేది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. నేను సెబామెడ్ షాంపూ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా, అదైతే బాగానే పనిచేస్తుందండి. ఇప్పటికి 2-3 బాటిల్స్ అయితే కంప్లీట్ చేశాను. సెబామెట్లో యాంటీ డాండ్రఫ్ షాంపూ అని చెప్పి ఉంటుంది. నేను నా హస్బెండ్ ఇద్దరం అదే యూజ్ చేస్తూ ఉన్నాము. ప్రజెంట్ అయితే మాకు జుట్టు ఎక్కువ ఊడట్లేదు, చాలా తక్కువ ఊడుతుంది అండ్ హెయిర్ కూడా బాగా అనిపిస్తుంది అనమాట. మాకైతే బాగా అనిపించింది. మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్స్ ఉంటే కనుక యాడ్ చేస్తాను. రివ్యూ షేర్ చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారనమాట, అందుకని చెప్తూ ఉన్నాను. అంతకు ముందు అయితే ఫుల్గా జుట్టు ఊడేదండి. ఇది వాడుతూ ఉన్నప్పటి నుంచి ఫస్ట్ 1 వీక్ అయితే ఎలా ఊడేది జుట్టు అలాగే ఊడుతూ వచ్చిందన్నమాట ఎక్కువే. సో ఇది కూడా పని చేయట్లేదేమో అని చెప్పి అనుకున్నాను. బట్ తర్వాత మెల్లమెల్లగా హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉండింది. బాగా నచ్చింది అనమాట. ఇదే కంటిన్యూ చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. ఇక్కడైతే స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఫేస్కి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అయితే అప్లై చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా నా హస్బెండ్, బాబు అయితే పడుకుంటూ ఉన్నారు. నేనైతే మార్నింగే ఆఫీస్కి త్వరగా వెళ్తున్నానండి. 7 కల్లా ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోతున్నాను. ఎందుకంటే ఈవినింగ్ త్వరగా వస్తున్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ నాకు కుకింగ్ అవన్నీ ఉంటాయి కదా, ఇఫ్తియార్కి ప్రిపరేషన్స్. అందుకని చెప్పి పొద్దున్నే ఇంకా ఆఫీస్కి త్వరగా స్టార్ట్ అవుతూ ఉన్నాను. ఆఫీస్ బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకుంటూ ఉన్నాను. దోశ పిండి ఉంటే బాబుకు ఒక దోశ అయితే వేసి పెట్టేస్తున్నాను అనమాట. మేమిద్దరం ఫాస్టింగ్ కదా ఎలాగో. సో లంచ్ ప్రిపరేషన్ అయితే ఏం అవసరం లేదు. స్కూల్ అయిపోయాక మా బాబుకి 12:30కి స్కూల్ అయిపోతుంది కదా, అక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. మా బాబు అయితే లంచ్ అక్కడ చేసేసుకుంటాడనమాట. మా అత్తయ్య వాళ్ళు దగ్గర కాబట్టి నాకు చాలా అడ్వాంటేజ్ అండి. ఎప్పుడైనా నేను వంట చేయకపోయినా కూడా బాబుకి ఇబ్బంది లేకుండా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే తినేస్తాడనమాట. మేమైనా అంతే. ఎప్పుడైనా మేమిద్దరం బిజీగా ఉండి నాకు కుక్ చేయటం కుదరకపోయినా అలాంటప్పుడు ఏం చేస్తామంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం, లంచ్ కానీ డిన్నర్ కానీ. సాయంత్రం వచ్చిన తర్వాత గారెలు వేద్దామని చెప్పి మినపప్పు నానబెడదామని చెప్పి చూస్తూ ఉన్నాను. డబ్బా అయితే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి ఫిల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ నేనైతే యూజ్ చేస్తుంది డబుల్ హార్స్ మినపగుళ్ళు అండి. చాలా బాగా వస్తాయి దీంతో. మనకి దోశలు కానీ ఇడ్లీకి మనం యూజ్ చేస్తాం కదా, అండ్ గారెలైనా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. టూ కప్స్ అయితే వేసి నానబెడుతున్నాను. ఇంకా ఆఫీస్ నుంచి రాగానే గ్రైండ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. కడిగేసి పెట్టేశాను ఇంకా. నా ఐడి కార్డ్, నా హెడ్ ఫోన్స్ అన్నీ కూడా తీసుకొని పెట్టుకొని ఇంకా నేను ఆటో బుక్ చేసుకుంటానండి. ఎప్పుడైతే నా హస్బెండ్ డ్రాప్ చేస్తారు, కానీ ఈరోజు తనైతే లేట్గా లేచారనమాట. ఇంకా బాబుని కూడా రెడీ చేయాల్సింది ఉంది తను. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేనే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను మెట్రో స్టేషన్ వరకు అయితే.
మార్నింగ్ లేయటం వల్ల ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా అండి. పనులన్నీ కూడా చాలా త్వరగా అయిపోతున్నాయి అండ్ బాడీ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించేది, నిద్ర ఎక్కువ వస్తున్నట్టు అలా అనిపించేది. కానీ నాకు తర్వాత అర్థమైంది పొద్దున్నే లెగవటమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి. చాలా ఎక్కువ టైం ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫుల్ ట్రాఫిక్ అనమాట. మార్నింగ్ స్కూల్ బస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, ఎక్కువ ట్రాఫిక్ అయిపోయింది. ఇంకా మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. పొద్దున్నే నేను మెట్రో స్టేషన్లో కంపల్సరీ స్టెప్స్ ఎక్కి వెళ్తానండి. లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్ అయితే నేను యూజ్ చేయను. స్టెప్స్ ఎక్కి వెళ్తాను, జస్ట్ ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది కదా అని చెప్పి డెఫినెట్గా అయితే ఈ స్టెప్స్ అయితే ఎక్కి వెళ్తాను. మార్నింగ్ టైమ్స్ కాబట్టి మెట్రో అస్సలు రష్ ఉండట్లేదు, హ్యాపీగా వెళ్ళిపోతున్నాను కూర్చొని. ఇంకా ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయానండి. ఇక్కడ నా ఫ్రెండ్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది ఈ మోడల్. దీనికి బొటీక్ ఉందన్నమాట, ఈ తరం బొటీక్ అని చెప్పి ప్రగతి నగర్లో ఉంది. సో తను రోజుకి ఒక మంచి మోడల్ డ్రెస్సెస్ అయితే వేసుకొస్తూ ఉంటుంది, చాలా బాగా నచ్చింది, అందుకే మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. అండ్ హ్యాండ్స్ నెక్ అంతా కూడా బాగుంది. తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, మీకు ఎవరికైనా కావాలంటే నేను అడ్రస్ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. మీకు డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. అండ్ నాకు డ్రెస్ అయితే చాలా క్యూట్ అనిపించింది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది అనమాట, స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ ఉండింది. ఇంకా ఆఫీస్లో నేను ఏం షూట్ చేయడం మీకు తెలుసు కదా, ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చేసాను. మెట్రో దిగిన తర్వాత నా హస్బెండ్ వచ్చారు పిక్ చేసుకోవడానికి. ఇంకా వెళ్తూ ఉన్నాం ఇంటికి. ఇంటికి వెళ్ళంగానే ఒక అరగంట సేపు అయితే డెఫినెట్గా పడుకుంటానండి, లేకపోతే నీరసంగా అనిపిస్తుంది బాగా నాకు. మా బాబాయ్ అయితే ఇంకా దారిలోనే పడుకున్నాడనమాట మధ్యలో. ఇంకా తన్ని లేపేసి ఇంట్లో కొంతసేపు పడుకోబెడతాను. మధ్యాహ్నం ఈ మధ్య ఎక్కువ పడుకోబెట్టట్లేదు బాబుని, ఎందుకంటే రాత్రి త్వరగా పడుకోడు, లేట్ నైట్ వరకు ఉంటాడు. అలా ఉంటే మాకు మళ్ళీ పొద్దున్నే లేవటం కష్టం అయిపోతుందని చెప్పి మధ్యాహ్నం పడుకోబెట్టొద్దు అని చెప్పి మా అత్తగారికి చెప్పాను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను చాలాసేపు పడుకున్నానండి, ఎందుకో చాలా నీరసంగా అనిపించింది, చాలా టైర్డ్గా అనిపించింది అనమాట. పడుకొని లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ప్రేయర్ చేసేసుకొని ఫాస్ట్ బ్రేక్ ఇఫ్తార్ అదంతా కూడా జస్ట్ ఫ్రూట్స్తో కంప్లీట్ చేసేసాము. ఆ పార్ట్ ఏమి నేను షూట్ చేయలేదండి, టైం సరిపోదు కదా, తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ షూట్ చేయలేదు. తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి ఒక డ్రై ఫ్రూట్ షాప్ మా ఇంటి దగ్గర ఉంటుందన్నమాట, అక్కడికైతే వెళ్ళాము. చాలా వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఇక డేట్స్. దాంట్లో ఇప్పుడు మేము జౌస్టన్ కంట్రీ నుంచి కొన్ని డేట్స్ ఉంటాయి, అవి చాలా ఇష్టంగా తింటాం మా ఇంట్లో అందరు కూడా. సో అదైతే ఒక 1/2 kg తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాము. మేము ఏం తీసుకున్నామో చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఒక్కొక్క కంట్రీ డేట్స్ లాగా వీళ్ళు ప్యాక్ చేసి పెట్టారనమాట ఒక్కొక్క బాక్స్లో, కేజీ 1/2 kg అలా. ఈ డ్రై ఫ్రూట్ షాప్ చాలా ఏరియాస్లో కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇది చాలా సిటీస్లో కూడా ఉంటుంది, బెంగళూరు, పూణే, చెన్నై అలా. మేమైతే ఈ డేట్స్ బాక్స్ ఒకటి తీసుకున్నాము అండ్ కొన్ని పిస్తాష్యూస్ ఇవి తీసుకున్నాం అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను.
సూపర్ టైర్డ్ అయిపోయాను. అస్సలు నాకు వండే ఓపిక లేదండి. కాకపోతే మార్నింగ్ గారెలకి నానబెట్టాను కదా, అది గ్రైండ్ చేసి వండే ఓపిక అయితే లేదు. ఇంకా నేను నా హస్బెండ్ బయట నుంచి ఆర్డర్ పెట్టుకుందామని చెప్పి అనుకుని, ఇంకా పప్పు అయితే చక్కగా కడిగి పెట్టేసి నీళ్ళు అయితే చేయించేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అలా పెడితే మనకి మినపప్పులో వాసన అనేది రాదండి, లేకపోతే మనకు అదొక రకమైన వాసన వస్తుంది. ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టి ఉంచుతాం కదా, అందుకని పాడైపోయినట్టు ఒకలాంటి స్మెల్ వస్తుందన్నమాట. అదే కనుక మనం మొత్తం నీట్గా కడిగేసి ఫ్రెష్ వాటర్ వేసి ఫ్రిడ్జ్లో పెడితే కనుక మంచిగా ఫ్రెష్గానే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయినా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా నిద్ర లేచి అదంతా అంటే టైర్డ్గా అనిపించి బాగా టైర్డ్గా అనిపించింది. ఇంకా కొంచెం జుట్టు అదంతా కూడా సరి చేసుకొని ఇంకా లెమన్ వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ మేము ఇఫ్తార్లో ఓన్లీ వాటర్ మెలన్ ఒక్కటే తీసుకున్నామండి, ఇంకా ఏమైతే తీసుకోలేదు. ఇంకా లెమన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా లెమన్ వాటర్ తాగితే ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. షాగ్ హౌస్ నుంచి పెట్టాము, కొంచెం దూరం మా ఇంటికి రావడానికి 58 minutes చూపించింది జొమాటోలో. సో వీఆర్ వెయిటింగ్. ఈలోపు ఇక్కడ లెమన్ వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సాల్ట్ ఉప్పు వేసేసి, ఇంకా జనరల్గా మేము ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ అనేది పెట్టమండి, అంటే కోల్డ్ వాటర్ కోసం అని చెప్పి. ఇంకా నేను వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసి ఒక 1/2 hour సేపు అయితే పెట్టాము. లెమన్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, చల్లగా ఉంటే బాగుంటుందని చెప్పి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాను కదా ఇందాక, అవన్నీ కూడా రీఫిల్ చేస్తున్నాను వాటి బాటిల్స్లోకి. ఇక్కడ మీరు తోపుడు బండి చిన్న చూస్తూ ఉన్నారు కదా, 2 జాడీలు పెట్టుంచాను. ఆ బండి గురించి చాలామంది అడుగుతూ ఉన్నారండి, లింక్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి. నేను కిచెన్ టూర్ వీడియో ఒకటి చేశాను, అందులో అన్ని ఐటమ్స్ నేను లింక్స్ ప్రొవైడ్ చేశానండి. నేను కిచెన్లో ఏమైతే యూజ్ చేస్తానో అన్నీ మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియోలో చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను, మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు లింక్స్. అందుకని చెప్పి ఒక కిచెన్ టూర్లోనే నేను యూజ్ చేస్తున్న కిచెన్లో ఐటమ్స్ అన్ని లింక్స్ ఆ వీడియోలో అయితే ప్రొవైడ్ చేశాను. లింక్ కావాలంటే ఆ వీడియో నుంచి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి. అన్నీ కూడా బాటిల్స్లో వేస్తున్నాను కదా, కొన్ని మిగిలిపోతే అవి తీసి పక్కన పెట్టి ఇవి ఫిల్ చేసేస్తున్నాను. పైన అవి వేస్తానన్నమాట, ఎందుకంటే ఎప్పుడు పోవి కదా, కొంచెం ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసేసుకుంటే మనకి కింద ఫ్రెష్వి ఉంటాయి అన్నమాట. ఈ గ్లాస్ జార్స్ అనేవి నేను డిమార్ట్లో తీసుకున్నానండి. ఈ డ్రై ఫ్రూట్ షాప్లో పిస్తాషియో ఎంత బాగుంటాయో తెలుసా. పిస్తాషియో అనే కాదు, ప్రతి డ్రై ఫ్రూట్ కూడా చాలా బాగుంటుందండి. నేను బయట బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు, ఏంటి చాలా సన్నగా ఉన్నట్టుండిద్ది పిస్తా అనేది. ఇక్కడ చూసారా ఎంత లావుగా ఉన్నాయన్నమాట. అది కూడా చక్కటి టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటి నుంచి ఇంకా నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేయటం మానేసి ఇంకా ఈ డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళి తెచ్చుకుంటున్నాము. ఎక్కువ తెచ్చుకోనండి, కేజీ అలా అయితే నేనేం తెచ్చుకోను, లిమిటెడ్గా తెచ్చుకుంటాను. కంప్లీట్ అయ్యంగానే మళ్ళీ తెచ్చుకుంటాం అనమాట. ఎలాగో మా ఇంటికి దగ్గరే షాప్, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తీసాను, చల్లగా అయిపోయిందనమాట. అదైతే మిక్స్ చేస్తూ ఉన్నాము. బాబుకు హోంవర్క్ ఒకటి చేయించాల్సింది ఉంది, సో అది కూడా చేపిచ్చేసేసి ఇంకా కూర్చున్నా అనమాట అలా కొద్దిసేపు. నేను ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనేది ఎప్పుడు ఆర్డర్ చేశానంటే ఒక 1 month బ్యాక్ అయితే ఆర్డర్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అసలు నేను ఓపెనే చేయలేదు పార్సల్. ఈరోజు అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. నా దగ్గర ఇంట్లో ఒక ఆర్టిఫిషియల్ బనానా లీఫ్ ప్లాంట్ చూసారు కదా, అలాంటిదే, కాకపోతే ఇది బనానా లీఫ్స్ కాదు. ఇది షార్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. ఇది ఎన్ని లీవ్స్ వచ్చాయి, నేను ఎలా సెట్ చేసి పెడతాను అనేది మొత్తం కూడా ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేసి పెడతాను. ఈ లోపు లింక్ కావాలంటే ఇది నేను అటాచ్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. క్వాలిటీ అయితే బాగుందన్నమాట. గ్రీనరీ ఉంటే ఇల్లంతా కూడా మంచి వైబ్ అనిపిస్తుందండి. అండ్ ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది. నేను తంగడి కబాబ్స్ కూడా చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను.
మా బాబు అయితే ఎక్సైట్ అయిపోతాడు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే. బట్ తినేదైతే అస్సలు తినడు. ఒక ముద్ద తిని స్పైసీగా ఉందంటాడు, లేకపోతే చల్లగా అయిపోయిందంటాడు. ఏదో ఒక వంక అయితే పెడతాడనమాట. స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. స్పెషల్ చికెన్ బిర్యానీ అంటే నేను నార్మల్గా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ దీంట్లో పీసెస్ అయితే ఎక్కువ వచ్చాయి. రైస్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంది, పీసెస్ అయితే పెద్ద పెద్దవి 4 వచ్చాయి. జనరల్గా ఈ పీసెస్ అయితే మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడరండి, ఎందుకంటే హార్డ్గా ఉంటాయి, బ్రెస్ట్ పీసెస్ కదా, హార్డ్ ఉంటాయి కదా అని చెప్పి మేము అంత ఇష్టపడము. బట్ అవే 4 పీసెస్ అయితే వేశాడు. ఇంకా లెమన్ వాటర్ కూడా చక్కగా గ్లాసెస్లో అయితే వేసేస్తూ ఉన్నాను. ఒకసారి నేను కూల్ డ్రింక్ ఏదో వేస్తూ ఉన్నప్పుడు చెప్పారు, మీ బాబుకి అయితే అస్సలు కూల్ డ్రింక్స్ ఇవ్వద్దు అని చెప్పి. నేను కన్సిడర్ చేశానంటే మీ కన్సర్న్ అనేది అర్థమైంది. సో ఇంకా మేమైతే లెమన్ వాటర్ అలాగే ప్రిఫర్ చేస్తున్నాం. కూల్ డ్రింక్స్ చాలా తక్కువ. యాక్చువల్గా నాకు ఎక్కువ అలవాటు అనమాట కూల్ డ్రింక్స్ తాగటం. అలా అని చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చేవాళ్ళు. మా బాబు కూడా తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా అది హెల్త్కి మంచిది కాదని చెప్పి ఇంకా ఇంట్లోనే తీసుకురావడం ఆపేసామన్నమాట. ఇంకా డిన్నర్ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత ఆ టేబుల్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఎర్లీ డిన్నర్ చేసినా కూడా చాలా మంచిదండి. పడుకునేటప్పటికి లైట్గా ఉంటుంది. నాకు రంజాన్ మొత్తం ఈ టైమింగ్ స్కెడ్యూల్ అనేది బాగా నచ్చింది. కొత్త రొటీన్, త్వరగా లేచి మార్నింగ్ సైరీ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మనకి ఫాస్టింగ్ టైంలో చాలా టైం బ్రేక్ అంటే చాలా టైం ఫాస్ట్ ఉంటాం కదా. సో కడుపు అనేది హాయిగా ఉంటుంది, కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇలా చేయటం కూడా మంచిదే. తర్వాత ఫాస్ట్ బ్రేక్ చేసిన తర్వాత ఎర్లీ డిన్నర్ చేసేస్తాము, అలాగే త్వరగా పడుకుంటాం కాబట్టి మన హెల్త్ వైజ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.